ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మె విరమించేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మెతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ రీజన్లో 6 డిపోలు ఉండగా 6 డిపోల్లో దాదాపుగా 646 బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని డిపోలకు సంబంధించి ఆ బస్సులు ఏ డిపోకు సంబంధించిన బస్సులు ఆ డిపోకు వెళ్తున్నాయి. కానీ పూర్తిగానైతే ఈ క్లారిటీ లేకపోవడంతో కొంత గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్టీసీ సమ్మె ఉందన్న విషయం తెలుసా మీకు? తెలుసా అండి, కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, చాలా సఫర్ అవుతున్నారు. దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం ఏదో డెసిషన్ తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలి, వీళ్ళకి ఆర్టీసీ కార్మికులకు కూడా న్యాయం చేయాలి. చాలా సఫర్ అవుతున్నారు, బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. ఆర్టీసీ సమ్మె ఉందని మీకు తెలుసా? తెలియదు. ఎక్కడికి పోవాలి మీరు? మేము కరిమారు పోవాలి. ఎప్పుడు వచ్చారు? ఇప్పటికి ఇప్పుడు 7 గంటల బస్సుకి వచ్చినాం. ఇప్పటివరకు బస్సులు లేవు మీకు? లేవు. ఇది ఆర్టీసీకి సంబంధించిన సమ్మె సమాచారం తెలియకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కానీ ప్రయాణికులకు సంబంధించి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు డిపోల నుండి ఒక్క బస్సును కూడా బయటకు పోనిచ్చేదే లేదంటూ కూడా ఈ ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మీకు ఆర్టీసీ సమ్మె అని తెలుసా? వరంగల్ వెళ్ళాలి. వరంగల్ పోవాలి. మరి బస్సులు నడవట్లేదు కదా, తెలుసా? తెలియక వచ్చినాం. ఇప్పుడు ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇక్కడ? మేము పావు గంట అవుతుంది. ఇది వరంగల్ వెళ్ళాలి, కొంతమంది హైదరాబాద్ వెళ్ళాలి, ఇట్లా దూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితుల్లో ప్రయాణికులు వృద్ధులు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మేము గొల్లపల్లెకు. బస్సులు నడుస్తలేవు కదా, తెలుసా మీకు? బస్సులు నడుస్తలేవని తెలియకనే వచ్చినాం. తెలియక వచ్చినాం. మళ్ళీ ఎట్లా మరి ఇంటికి వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళాలంటే ఇక చెన్నూరుకి పోవాలి. మరి ఎట్లా ప్రైవేట్ ఆటోలలో పోతారా? ఆటో వాళ్ళల్లో ఒకటే, మరి ఇంకేం చేస్తాం. ఇన్ని రోజులు మహిళా ఆర్టీసీ ఫ్రీ బస్సు ఉండే, ఇప్పుడు వీళ్ళు సమ్మె చేస్తున్నారు. సమ్మెతో ఇబ్బంది అవుతుంది. వీళ్ళు న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయి, అవి ఓకే చేయాలా? చెయ్యాలి, ఓకే చేయాలి. ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందన్న క్లారిటీ అయితే లేకపోవడం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9 ఉమ్మడి ఆదిలాబాద్.